ఈరోజు మనము పీరియడ్లలో వచ్చే పెయిన్ గురించి తెలుసుకుందాం. ఈ పీరియడ్లలో వచ్చే పెయిన్ను మేము డిస్మెనోరియా అంటాం. సో ఎందుకు ఉంటుంది? కొంతమందికి ఒక 1 డే ఉండొచ్చు, ఆ తర్వాత తగ్గిపోవచ్చు. కానీ కొంతమంది చాలామంది ఎస్పెషల్గా ఈ అడోలసెంట్ అంటే బాగా యంగ్ పిల్లలు, వీళ్ళకి చాలా తరచుగా ఎక్కువగా పెయిన్ రావడం, వాళ్ళు జాబ్ కానీ లేదనుకుంటే కాలేజ్ కానీ మానుకొని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దీనికి రీజన్స్ ఏంటి అన్నవి తెలుసుకున్నట్టయితే మనము మెయిన్గా ఈ పెయిన్ అన్నది మేము 2 టైప్స్గా అనుకుంటాం. ఒకటి స్పాస్మోడిక్ డిస్మెనోరియా, ఇంకోటి కంజెస్టివ్ డిస్మెనోరియా. వీటన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూజువల్గా ఈ పెయిన్ అన్నది మైల్డ్గా ఉంటుంది. సివియర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అబ్నార్మల్. ఆ తర్వాత మనకున్న మిత్ ఏంటంటే, పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ సఫర్ కావాలి, ఏ ట్యాబ్లెట్ తీసుకోకూడదు, తీసుకున్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చాలా మందిలో ఉన్న మిత్. ఇది కంపల్సరీగా ఇది మనము దీని గురించి కొంచెం క్లారిటీగా తెలుసుకోవాలండి. మెయిన్గా ఈ గర్భసంచి ఎప్పుడైతే అది స్పాజంలో ఉన్నప్పుడు ఈ యాంటీ స్పాస్మోడిక్స్ తీసుకున్నట్టయితే ఈ యొక్క బ్లడ్ ఫ్లో అన్నది బ్యాక్కి వెళ్ళి ఈ మధ్యకాలంలో ఒక డ్రెడెడ్ డిసీజ్ అంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక డిసీజ్ చాలా చూస్తున్నాం. కాబట్టి ఎవరికి పిల్లలకు యాంటీ స్పాస్మోడిక్స్ తీసుకోవద్దు అని చెప్పకండి. సేఫ్గా ఉన్నవి యాంటీ స్పాస్మోడిక్స్ పీరియడ్లో పెయిన్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ చాలా ఎక్కువగా యాంటీ స్పాస్మోడిక్స్ మీ అంతకు మీరు తీసుకోవడం మంచిది కాదు. కంపల్సరీగా మమ్మల్ని సంప్రదించాలి. ఎందుకంటే మేము ఎందుకంత పెయిన్ వస్తుంది అన్నదానికి రీజన్స్ మేము చూస్తాం. ఈ రీజన్స్ చూసుకున్నట్టయితే మెయిన్గా ఆ సర్విక్స్ దగ్గర ఉండే స్పాజం వల్ల ఎక్కువగా పెయిన్ అవుతూ ఉండొచ్చు. ఆ తర్వాత కొంతమందికి డెలివరీ తర్వాత అవన్నీ కూడా ఆ స్పాజమ్స్ అన్నీ కూడా పోతూ ఉండొచ్చు. ఇంకా సెకండ్ అబ్నార్మల్గా రీజన్స్ ఏముంటాయి అని చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ ఉండడం కానివ్వండి, లేదనుకుంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే యూట్రస్లో కానీ లేకుంటే ట్యూబ్స్లో కానీ ఆ సరౌండింగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి, వీటి వల్ల మెయిన్గా ఎక్కువగా ఈ యొక్క పెయిన్ ఉంటుంది. అలాగే ఇందాక నేను చెప్పుకున్నట్టు ఈ మధ్యకాలంలో ఎండోమెట్రియోసిస్, ఆ తర్వాత అడినోమయోసిస్, ఈ 2 డిసీజెస్ను చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇంతకుముందు చూస్తున్న దానికంటే ఇప్పుడు దాని యొక్క ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అని అంటే, ఎండోమెట్రియోసిస్ అంటే మనకు ఈ గర్భసంచి లోపల పొరలో ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అన్నవి ఉంటాయి. ఈ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఈ గర్భసంచిలో కాకుండా వేరే చోట ఉన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. అది ఓవరీలో ఉండొచ్చు, లేకుంటే పక్కనున్న స్ట్రక్చర్స్లో ఉండొచ్చు. యూజువల్గా వీళ్ళకు ఎలా ఉంటుంది అంటే, పీరియడ్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా పెయిన్ ఉండడము, చాలా ఎక్కువగా బ్లీడింగ్ ఉండడము, ఒక్కొక్కసారి ఓవరీలో సిస్ట్ లాగా రావడం, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా రావడం. ఆ తర్వాత ఇది ఒక డిసీజ్ వచ్చేసేసి దీనికి పక్కన ఉన్న టిష్యూస్లో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే పక్కన ఉన్న మన యూరినరీ సిస్టంలో కానివ్వండి, లేదనుకుంటే ఈ యొక్క మోషన్ సిస్టంలో కానివ్వండి, వీటన్నిటి కూడా స్ప్రెడ్ అయ్యి అందులో కూడా అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా ఎక్కువ పెయిన్ ఉండడం, ఆ తర్వాత మోషన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువ పెయిన్ ఉండడం, రిలేషన్లో ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి గర్భసంచిలో కూడా మనకు మజిల్లో ఈ యొక్క ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఉన్నట్టయితే దాన్ని అడినోమయోసిస్ అంటాం. ఈ సివియర్ డిస్మెనోరియాకు రీజన్స్ చూసుకున్నట్టయితే మెయిన్గా కొంచెం ఫైబ్రాయిడ్స్ అయి ఉండొచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, లేకుంటే ఎండోమెట్రియోసిస్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే అడినోమయోసిస్ అయి ఉండొచ్చు. వీటన్నిటి వల్ల ఈ యొక్క ఎక్కువగా పెయిన్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరికన్నా సరే మనకు ఎక్కువ రోజులు పెయిన్ ఉన్నట్టయితే కంపల్సరీగా మమ్మల్ని సంప్రదించాలి. ఆ తర్వాత దాని రీజన్స్ తెలుసుకోవాలి. ఆ రీజన్ తెలుసుకున్నప్పుడే మనము కరెక్ట్గా దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఇప్పుడు ఈ డిస్మెనోరియా, సివియర్ డిస్మెనోరియాకు ట్రీట్మెంట్ గురించి ఆలోచించినట్టయితే ఇనిషియల్గా మైల్డ్గా ఉన్నప్పుడు మనము యూజువల్గా ఈ యాంటీ స్పాస్మోడిక్స్ అనేవి ఇస్తూ ఉంటాము. అవి 1 నుంచి 3 రోజుల దాకా కూడా వేసుకోవచ్చు. అది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తోటి వేసుకోవడం మంచిది. ఎందుకంటే వాటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి డాక్టర్ చెప్పినట్టుగా మీరు దాన్ని బట్టి వాడినట్టయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. నెక్స్ట్, ఒకవేళ దీంతో కూడా తగ్గకుండా చాలామంది సఫర్ అవుతున్నప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్కి అప్పుడు మేము వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఓన్లీ ప్రొజెస్ట్రాన్స్ కానివ్వండి, లేదనుకుంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాడి డిస్మెనోరియాను తగ్గించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి అంటే చిల్డ్రన్ కంప్లీట్ అయ్యారు, ఆ తర్వాత ఎండోమెట్రియోసిస్ ఉంది, అడినోమయోసిస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో మెరీనా అన్నది అంటే ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్, దీనిలో నుంచి హార్మోన్ రోజు కొంచెం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా ఈ డిస్మెనోరియా అన్నది అవాయిడ్ చేయొచ్చు. మనము ఫస్ట్ ఏదైనా సరే ఇలా ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు ఏంటి రీజన్ అని తెలుసుకోవాలి. ఆ రీజన్కి తగ్గట్టుగా
ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీరు ఈ ప్రాబ్లం నుంచి, ఈ సఫరింగ్ నుంచి మీరు అవాయిడ్ చేసేసుకొని హ్యాపీగా ఉండగలరు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.